చెప్పాగా మట్కా ఆడ్డానికి వచ్చామని. ఈ మట్కా ఆడడం ఏంటమ్మా? అవన్నీ నీకు అనవసరం కాని నువ్వు ఫోన్ పెట్టే, ఆటకి టైం అయింది. అమ్మా విన్నావుగా, మొత్తం విన్నావుగా. ఇప్పుడు నమ్ముతావా? మరి మరట్వాడే ఏంటి, మట్కా ఏంటి? సిగ్గులేదు? కొంచెం గట్టిగా అడగలేవా? గట్టిగా అడిగినా ఇంకా గట్టిగా చెప్పింది. విన్నావుగా, మా అమ్మ అంతే. మీ అమ్మని మ్యూజియంలో పెట్టాలి. ఎందుకు? నీలాంటోని కని నా మొహాన పడేసినందుకు. థ్యాంక్స్. ఏంటి థ్యాంక్సా? మీ అమ్మ ఏమైనా పాన్ ఇండియా స్టారా? నన్ను చెప్పుడు ముక్కుదంటదా? చెప్తా పెళ్ళవని. అంటే ఏం చేస్తావు? మీ అమ్మ జాతకం మార్చేస్తా. ఏంటి, నువ్వు కూడా జాతకాలు చూడడం నేర్చుకున్నావా? డాటర్ ఆఫ్ కృష్ణ అంటే ఏంటో చెప్తా. ఏయ్ పల్లవి పల్లవి పల్లవి, ఇదేం గొడవరా బాబు? పాత ప్రాబ్లం సాల్వ్ చేస్తే కొత్త ప్రాబ్లం వచ్చింది. చి దీనమ్మ జీవితం. అమ్మా ఇదేంది? పద్మావతమ్మ గుడి అన్నారు కదా, మరి ఇక్కడ కానొస్తలేదేంది? నాకిట్లా అబద్ధం చెప్పిరా ఏంది? కానీ 2 రోజులకు ఒకసారి ఇంజెక్షన్ అంటే ఎలాగండి? ఎలా మేనేజ్ చేస్తాం? డాక్టర్నే ఇంటికి రమ్మందో. పద చెప్తా. అమ్మగారు, అమ్మగారు, దర్శనం మంచిగా? దర్శనమా? దర్శనం బాగా జరిగింది. పూజారి గారు 2 రోజులకు ఒకసారి రమ్మని చెప్పారు. అరే రాములా, గిదేం చిత్రం సారు, గిది నేనాడిన్లే. పోనీ ఇప్పుడు విన్నావుగా. అంటే నాకొంట్లో బాగులేదు కదా, ప్రత్యేకమైన పూజలు చేస్తారట్లే. ప్రసాదం. ఏయ్ ఆ కవర్ ఇటువు, ఇటువు. అరే మీరేంది సారు గిట్లాగమైతురు? నేను అడిగేది ప్రసాదమే కదా, మీ ఆస్తి కాదు కదా. నాకేం సమజైతలే. శోభా, ప్రసాదం అందరూ తినకూడదు. మస్తు ఖతర్నాక్ సారు, దేవుని ప్రసాదం ఎవరైనా తినొచ్చు. తినకూడదు దేవుడు చెప్పిండా? నేను చెప్తున్నా కదా. ఎందుకు తినకూడదు సారు? ఒక కారణం చెప్పుర్రి. అది కాదు శోభ, అది పూజారి గారు నా కోసం ప్రత్యేకంగా పూజ చేసి ఇచ్చారు, అది నేనే తినాలి. ఇవ్వు. అరే జర్రంత తింటే ఏమైతుందమ్మా? ప్రసాదమా? ఇటివ్వు. అయ్యా అమ్మాయ్యా, నా కోడలి కోసం ప్రత్యేకంగా పూజారి గారు ఇచ్చారంటే వినవే. అరే గిదేం కథ, మీరు చెప్పేదంత విచిత్రంగా ఉంది. ఇదిగో అసలైన ప్రసాదం ఇక్కడుంది. కార్లా మర్చిపోతే తీసుకొని వచ్చాను. ఇదిగో అందరికి పంచిపెట్టు. ఏయ్ శోభ, వెళ్ళి ఆ కొబ్బరి చెప్పున ముక్కలు చేసి పంచదార కలిపి పట్టిరాపో, అందరం ప్రసాదం తిందాం. వెళ్ళవే. వెళ్ళు. అమ్మయ్యా, బతికించవరా దేవుడా. అమ్మా, సమయానికి నేను వచ్చాను కాబట్టి మీరు బతికిపోయారు. ఆ తర్వాత నేను వచ్చి పూర్తిగా బతికించాను. దీని బోనాల గొడవ ఏంటో గానీ నాకు టెన్షన్తో టెంపర్ లేస్తుందమ్మా. చేసినప్పుడు తెలీదా ఆ విషయం? అమ్మా, శోభను పంపించేద్దాం. తను ప్రతి దాంట్లో దూరుతుందమ్మా. దూరితే దూరిందిరా, నేనున్నానుగా లాగడానికి. నేను లాగుతున్నా నానమ్మా. ఈ లాగుళ్ళు పీగుళ్ళు ఎందుకమ్మా? పంపించేస్తూ పని అయిపోతుంది కదా. కృష్ణ, చెప్తే అర్థం కావట్లేదా నీకు? ఈ టైంలో జయప్రద ఇంటి పనులు చేయకూడదు, రెస్ట్ తీసుకోవాలి. క్షోభ ఉంటే ఇంటి పనులన్నీ చేస్తుంది, జయప్రదకి ఏదైనా కావాలంటే చూసుకుంటుంది. ఇదిగో మన కోడ్ వర్డ్ బోనాలుంది కదా, దాంతోనే కంటిన్యూ చేద్దాం. నానా మీరేం కంగారు పడకండి, వీలైనంత వరకు ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను. ఓకేనా? స్పెషల్ ప్రసాదం అంట, స్పెషల్ ప్రసాదం ఏంటో స్పెషల్. అగో ఏందిది? టెంకాయ కొట్టి ఈయనే పెట్టినా, ఇందులో ఇంకో చిప్ప ఏడుకోయిందబ్బా. ఈయనే పెట్టినగా. అగో ఇదేంది? గీ చిప్ప ఒకటే టెంకాయ అన్నమాట. అమ్మ రాములా,
ఆ జాదుగాడు నన్ను ఎంత మోసం చేసిండు. అర్జెంటుగా ఈ విషయం అమ్మగారికి చెప్పాలా. చెప్తా చెప్తా. ఫోన్ హలో అమ్మగారు. చెప్పవే. అమ్మగారు, గిడేదేదో జరుగుతుంది. వాళ్ళిప్పుడే గుడి నుంచి వచ్చిర్రు. వాళ్ళ చేతిలో సంచి కూడా ఉంది. నేను అడిగితే నాకు ఇయ్యలే. గదేదో స్పెషల్ ప్రసాదం అని కొబ్బరి చిప్పన్న చేతిలో పెట్టిర్రు. ఏయ్, ఈ కొబ్బరి చిప్ప కథ నాకెందుకే చెప్తున్నావు? ఓ రావులా, గీన్నే ఒక తమాషా ముచ్చట జరిగింది. నేను గా కిచెన్ లో కొట్టిన కొబ్బరి చిప్ప ముక్కని మళ్ళీ తీసి నా చేతిలోనే పెట్టిర్రు. ఏందో ఈడ ఏమైతుందో నాకు ఏం అర్థమైతలే. మొత్తం మాగమాగం అవుతుంది. అమ్మో, ఎవరు వస్తున్నారు? మళ్ళీ ఫోన్ చేస్తా, పెట్టే. సరే. ఎంత కాలానికి ప్రశాంతంగా పడుకుంటున్నాను. డ్రై డ్రై. ఏంటి బాబు ఇది? ఏమైతే మీకు దయ్యం పట్టినా? చంపేస్తాను. నిజం చెప్పు. ఏ నిజం? నాకు కావాల్సిన నిజం. ఏ నిజం చెప్పాలన్నా? ముందు నేను బతుకుంటాను కదా బాబు. ముందు నా మీద నుంచి లేవండి బాబు. చెప్పు. ఏంట్రా, నాకు దెయ్యం పట్టిందా? అది కాదు బాబు, మీరంత వైలెంట్ గా ఉండడం నేను ఎప్పుడు చూడలేదు. ఎప్పుడు సైలెంట్ గా ఉంటారు కదా. రేయ్, నేను స్వాతిముత్యంలో కమలాసన్ని కాదురా ఎప్పుడూ సైలెంట్ గా ఉండడానికి. రాజమౌళి గారి సినిమాలో హీరోలు అంటోని టైం వస్తే ఎంత మందినైనా వైలెంట్ గా వేసేస్తా. చెప్పు. ఏం చెప్పాలి బాబు? మా అమ్మ నాన్న వాళ్ళకి ఇక్కడ జరుగుతున్నవన్నీ ఎందుకు చెప్తున్నావు? ఏ భాష మాట్లాడుతున్నారండి? ఒక్క పోటు పొడిస్తే తెలుస్తుందిరా. లేకపోతే ఏంటండి ఇక్కడ జరిగే విషయాలు అమ్మగారికి నేను చెప్పడం ఏంటండి? మరి లేకపోతే ఇక్కడ విషయాలు ఎలా తెలుస్తున్నాయిరా? నాకేం తెలుసండి బాబు. కావాలంటే నా ఫోన్ చూసుకోండి, దాంట్లో నెంబర్లు ఉంటాయిగా. నిజమేనే, నీ ఫోన్ నుంచి కాల్ వెళ్ళలేదు, నీ కాల్ రాలేదు. మరెవరై ఉంటారు? సరేలే, పడుకో. ఇంకేంటి పడుకునేది? నీ దెబ్బకి నిద్రతో దొబ్బింది. ఈ ఇంట్లో ప్రశాంతంగా పడుకోవడం నా రాత్రులు లేదనుకుంటాను. అబ్బా, ఎంత హాయిగా ఉందో. అయినా మీరు భలేవారండి. చేసిందంతా చేసి ఇప్పుడొచ్చి సమ్మగా కాళ్ళొత్తుతున్నారా? నేనేం చేసిన అమ్మగారు? ఏందమ్మగారు సారేం చేసిర్రు? అది ఏం లేదులేవే. అరే రావులా, గదంతా కాదు, సారేం చేసిర్రు చెప్పురి. ఏం లేదని చెప్పాను కదా. మొగుడు పెళ్ళాల మధ్యలో 190 ఉంటాయి. అవన్నీ నీకెందుకు? 190 నాకు వద్దులే గాని గా ఒక్క ముచ్చటేందో చెప్పుర్రి. అయ్యో, ఆ ఒక్కటి అడక్కే. సర్లేండి. అవును, నా కాళ్ళు నొక్కమని నీకెవరు చెప్పారు? నాకు పెద్దమ్మగారు చెప్పారమ్మా. ఆవిడ కాళ్ళొత్తమని ఉంటారు. కాదమ్మా, మీకే నీరసంగా ఉందని మీ కాళ్ళొత్తమన్నారమ్మగారు. మీ గదిలోనే పడుకోమన్నారు. నా గదిలోనా? ఏం అక్కర్లేదు, వెళ్ళు వెళ్ళు. అది కాదమ్మగారు. అరే వద్దన్నానా? అబ్బా, అది కాదమ్మ. అరే నీకొకసారి చెప్తే అర్థం కదా, వెళ్ళు. గట్లనమ్మగారు. తిరిగి చూడకుండా వెళ్ళు. నాన్నా, నాన్నా, అమ్మా, నాన్నా. ఏమైంది? ఎందుకట్లా కేకలు పెడుతున్నావు? అరవడం కాదు, కరవాలనిపిస్తోంది. ఏమైంది? వరుణ్ వాళ్ళమ్మ నన్ను ఎన్ని మాటలందో తెలుసా? దాంతో నువ్వెందుకు మాట్లాడావే? నేను మాట్లాడలేదు, వరుణ్ మాట్లాడాడు. వాళ్ళూరెందుకు వెళ్లారో తనకి తెలీదన్నాడు. నన్ను నమ్మించడం కోసం స్పీకర్లో పెట్టాడు.
ఏమని తిట్టింది? చెప్పుడు ముక్కుతుంది. ఇంకా చాలా అంది. చొప్పునాతి శూర్పనఖ గట్లనిందా? అంతేకాదు, ఇంకా ఉంది. నాకెందుకో భయంగా ఉందిరా. ఆ తిట్లు అంత భయంకరంగా ఉన్నాయా? అది కాదురా, ఎందుకమ్మా భయం? రేపు పెళ్ళయ్యాక నువ్వు ఆ శ్రీదేవితోనే కదా కలిసి ఉండాలి. అమ్మా, పల్లవి శ్రీదేవితో కలిసుండడం ఏంటమ్మా? వరుణ్తో కదా కలిసుండేది. కలిసుండేది మొగుడుతోనే, కానీ రోజు అత్తతో గొడవలు పడితే ఎట్లుంటది? దిమాగ్ ఖరాబ్ కాదా? పల్లవి అక్కడికెళ్ళి కష్టపడుతుందేమోరా. మరి వరుణ్ ఇష్టపడింది కదమ్మా. నేనేనా బాండాన్ని ఇష్టపడలేదా? ఇంకా సోచాయించుడెందుకు? గా పోరగా నిడికి ఇల్లరికం తెచ్చుకుంటే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది కదా. నువ్వు ఊరుకోవద్దునా? రష్మి చెప్పింది కరెక్ట్. అవునే, అప్పుడే నేను ప్రశాంతంగా ఉంటాను. ఏహే, ఏంటి మీ అందరికీ ఏమైంది? మీ కూతుర్ని అంత తక్కువ అంచనా వేస్తున్నావమ్మా? వాణ్ణి ఇక్కడికి తీసుకురావడం కాదు, నేనే వాళ్ళింటికి వెళ్తాను. ఆంటీతో పబ్జీ గేమ్ ఆడుకుంటాను. నా దారిలోకి తీసుకొస్తా, తాట తీస్తా. ఓ రావులా, చిన్నమ్మాయి అంటే సిరుతపులి లెక్క. గిట్ల చేస్తే గాని గా శ్రీదేవికి బుద్ధి రాదు. కానీ నాదొక చిన్న విన్నపం. ఏంటి చెప్పు. నన్ను కూడా మీతో పాటు గా ఇంటికి తీసుకోవర్రి, పని మనిషి లెక్క. గాలు నన్ను గన్నని మాటలన్నందుకు గల మీద పగ తీర్చుకుంటా. డన్ డన్. తులారాశి. శోభన్, ఏమైంది శ్రీదేవి? నేనెంత టెన్షన్ గా ఉంటే కూల్గా నువ్వు జాతకాలు చూసుకుంటావా? ఎందుకే టెన్షను? చేసిందంతా చేసి ఇప్పుడొచ్చి కాళ్ళు పడతావా అని జయప్రద క్షోభతో అందంట. ఎందుకంది? నీకన్ని డీటెయిల్ గా చెప్పాలా? ఇప్పుడు జయప్రద నిద్రపోతోందంట, క్షోభ వెళ్ళి కాళ్ళు పడుతోందంట. మెలకు వచ్చిన జయప్రద కాళ్ళు పడుతోంది మొగుడనుకుని అలా అందంట. ఎలా అందంట? అదే, చేసిందంతా చేసి ఇప్పుడొచ్చి కాళ్ళు పడతావా అందంట. చేసిందంతా చేసంటే ఏం చేసుంటాడు? ఏంటి, కృష్ణగాడు పెళ్ళ కాళ్ళు పడుతున్నాడా? ఇప్పుడు అదంతా అవసరమా? చేసిందంతా చేసి అంటే ఏం చేసుంటాడో ముందు చెప్పు. కృష్ణగాడు పైకి బిల్డప్పులు ఇస్తాడు గాని లోపల కాళ్ళు పడుతున్నాడు అన్నమాట. మనమే బెటరు. చెప్పమంటే ఏంటలా తెల్లమొహం వేసుకుని చూస్తావు? చేసిందంతా చేసి అంటే ఏం చేసుంటాడు? కడుపు చేసుంటాడు. బుద్ధుందా నీకు? వాళ్ళేంటి, వాళ్ళ వయసేంటి? అయినా నువ్వనేదేంటి? టైం వేస్ట్ చేయకుండా ఐడియాలు చెప్పు ఫస్ట్. చేసిందంతా చేసంటే ఏం చేసుంటాడు? ఇంకో సెటప్ పెట్టుంటాడేమో. అంత సీన్ లేదు. అదైతే నాకు ఈ పాటికి ఇన్ఫర్మేషన్ వచ్చుండేది. నాకు ఈ విషయంలో పెద్ద నెట్వర్క్ ఉంది. నెట్వర్క్ ఎందుకు? నీ మీద నమ్మకం లేక వారిని వాళ్ళ ఇంట్లో క్షోభను పెట్టినట్టు నా వెనకాల ఎవరన్నా పెట్టావా? అది తర్వాత. చేసిందంతా చేసి అంటే అసలు ఏం చేసుంటాడు? ఆ కృష్ణ గారికి పద్మశ్రీ అవార్డు పిచ్చుంది కదా, ఆ పిచ్చిలో ఏదో అమ్మేసి ఉంటాడే, దానికే అలా అని ఉంటుంది. అంతేనంటావా? అంతే అంతే, నో డౌట్. ఈ క్షోభ మధ్యలో మాట్లాడకుండా ఉంటే ఆ నిజమేంటో బయటకు వచ్చేసుండేది. టెన్షన్ పడకు, నేను చెప్తున్నాను కదా, ఇదే అది, నో డౌట్. చెప్పరా. అమ్మా, ఏ ఊరెళ్ళారు? మీ అత్తగారు. అమ్మా చెప్పమ్మా ప్లీజే. చెప్పడానికి ఏమీ లేదు. వాళ్ళింటికి భోజనానికి వెళ్లకుండా మలింగ వండింది మాత్రమే తిను. నేను వేరే పనిలో బిజీగా ఉన్నాను, ఫోన్ పెట్టే. హై, పల్లవి మెసేజ్ చేసింది, వాయిస్ మెసేజ్. రే వేస్ట్ ఫెలో, నేనా? నువ్వేరా? ఏంట్రా అటు ఇటు చూస్తున్నావు? ఏం లేదులే. బిత్తిరి చూపులాపి టిఫిన్ మెక్కడానికి ఇంటికి రా. మెక్కడానికా? అవునరా, మీ అమ్మకేం తెలియదులే నువ్వు వచ్చినట్టు. అలాగే. ఇంకా ఇంటికి వచ్చి బదులు. నువ్వింత ప్రేమగా రెస్పెక్ట్ గా పిలిచాక నేను రాకుండా ఉంటానా? వస్తా. అబ్బా,
హాయిగా ఉందే. అందుకే నిన్ను అమ్మగారికి కాళ్ళు పట్టమని చెప్పాను. ఆ? ఆ, నువ్వా? నేనేనమ్మా. నేనింకా క్షోభనుకున్నాన్రా. నేను రాత్రి సరిగ్గా ఇలాగే క్షోభ జయకాలు పడుతూ ఉంటే నేనేమో అనుకొని చేసినంత చేసి కాలు పడుతున్నావా అందంట. అది మ్యాటరు. ఇంకా నయం, మన అదృష్టం బాగుండి ఇంకేం మాట్లాడలేదు. అంటే గర్భం విషయం మాట్లాడలేదు కదా? లేదత్తయ్యా. అంతలో అదే ఏం చేశారని అడిగింది. వెంటనే కాళ్ళు పడుతుంది ఈయన కాదని తెలిసి అదిరిపోయాను నేను. అమ్మా, దాన్ని డైరెక్ట్ గా తెలియకపోయినా ఇండైరెక్ట్ గా ఏదో అనుమానం వచ్చే ఉంటుందమ్మా. ఒరే, దానికంత బుర్రలేదురా. ఉంటే ఏం చేశారని ఎందుకు అడుగుతుంది? ఇదిగో కామ్గా ఉండి మీరు మాట్లాడుకునేది మొత్తం వినేది కదా. అమ్మా, దానికున్న ప్రీతి ప్రేమతో కొంచెం ఆలోచించినా చాలమ్మా. మన డేంజరే. దాని ఇక్కడి నుంచి పంపించేద్దాం. ఎందుకురా అంత కంగారు పడుతున్నావు? అది లేకపోతే జయప్రదకి ఎవరు సాయం చేస్తారు? అమ్మా, మనమే ఏదో రకంగా తంటాలు పడదాం. ఏంటి ఊ అనేది? వాడు చెప్పేదానికల్లా తల ఆడిస్తావు. ఇలాంటి విషయాలు మీకు తెలియవురా, మీరింకా చిన్నవాళ్ళు. అమ్మా, ఇది అన్యాయం. జయ కడుపు విషయంలో మాత్రం ఇంత వయసు వచ్చింది సిగ్గులేదని తిడతావు. ఇప్పుడేమో మీరు చిన్నవాళ్ళు, మీకేం తెలియదని అంటున్నావు. రాజకీయ నాయకుల్లాగా నీకు నచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. నీ మొహోరా. అది కాదురా, తనకి పనుల్లో సాయంగా ఉంటుంది, తోడుగా కూడా ఉంటుంది. పైగా మనతో బాగా కలిసిపోయిందిరా. యూ డోంట్ వర్రీ. అబ్బో, పైగా ఇంగ్లీష్ ఒకటి. క్షోభని ఇంట్లోనే ఉండనివ్వరా. మనమే నూరు జారకుండా జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. అత్తయ్య, ఇది కత్తి మీద సాములా ఉంది. అయినా ఈలోగా ముహూర్తాలు చూసి పెళ్లి చేసేద్దాం. ఒరే కృష్ణుడు, ముందా శోభన్ గారికి ఫోన్ చెయ్యి. ఆడపెళ్లి వాళ్ళం, మనమే తొందర పెట్టాలి. అమ్మా, చేశానే, చేస్తూనే ఉన్నాను. ఫోన్ కలవడం లేదు. ఓహో, పోనీ నువ్వైనా చేసావా అమ్మా? నేను ఆ శ్రీధర్కి ట్రై చేశాను అత్తయ్య. అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అని వస్తోంది. అదేంటి ఇద్దరు కూడబలుక్కొని ఎక్కడికి వెళ్ళుంటారబ్బా? నాకు అదే అర్థం కావట్లేదమ్మా. అమ్మా, నాన్న, కాసేపట్లో వరుణ్ బ్రేక్ఫాస్ట్కి వస్తున్నాడు. అవు, పొద్దుగాల నుంచి గీ ముచ్చటే చెప్తున్నావు. వస్తాడంటవా? వాళ్ళమ్మ ఒప్పుకోదేమోనే. అది అసలే ఆడదయ్యం. ఓసి ముసల్దానా, ఇప్పుడంటే అన్నావు గాని వరుణ్ ముందనుకో. నువ్వు నోరు ఇవే. నువ్వే వాడి ముందు వాళ్ళమ్మని తిడతావు. నువ్వా నాకు చెప్పేది? చాలేవే. ఏంటి అందరేదో టీవీ షోలో ఉన్నట్టున్నారు? ఏంటి టాస్క్? వరుణ్ బ్రేక్ఫాస్ట్కి వస్తున్నాడు. ఇదో పెద్ద టాస్కా? అది కాదురా, వాళ్ళమ్మ అసలే రాక్షసి, పిశాచి, పింగళారి, సీకి. ఓసి ముసల్దానా, అననీయండి మేడం. మేడం ఏమన్నా తప్పుగా అన్నారా? శ్రీదేవి గారిని ఇంకా 4 మాటలు తిట్టాలా? సర్లే గాని టిఫిన్ రెడీనా? గిప్పుడే రెడీ చేస్తా. మరి వెళ్ళి ఆ పని చూడు. తననంటే అంత పొడుచుకొచ్చేస్తుందంటో దానికి. పల్లవి. రా వరుణ్. హాయ్ ఎవ్రీబడి. సారీ ఫర్ ది లేట్. ఏంటి లేట్ అయింది, క్షమించమని అడుగుతున్నాను. ఓహో, ఇతనెవరు? సారీ, మర్చిపోయాను. వీడు నా ఫ్రెండ్. స్కూల్లో చదువుకునేటప్పటి నుంచి మేమిద్దరం ఫ్రెండ్స్. ఇప్పుడు అమెరికాలో ఉంటున్నాడు. ఏ ఇండియాలో జాబ్ దొరకలే? నోను, తను డాక్టర్. డాక్టరా? పేరేంటి బాబు? చదరంగం. చదరంగమా? అదేం పేరు? అది వాళ్ళ నాన్న చెస్ ఛాంపియన్ అయిన రోజు వీడు పుట్టాడు, అందుకే ఆ పేరు పెట్టారు. ఒకవేళ ఇలా నాన్న బాక్సింగ్ ఛాంపియన్ కనుకైతే ముష్టి యుద్ధం అని పెట్టేవాళ్ళ ఏంది? ఏమండి, మరీ ముష్టానికండి, వినడానికే కష్టంగా ఉంది. అంటే మీ నాన్న చెస్ ఛాంపియనా? కాదు, అది హాబీ. మై ఫాదర్ ఆల్సో డాక్టర్. గుడ్. మా మదర్ కూడా డాక్టరే. ఎక్కడ బాబు? అమెరికాలోనా? కాదు అంకుల్, ఇండియాలోనే. ఏ ఊరు బాబు? ఈ ఊరే ఆంటీ. ఈ ఊరా? పేరేంటి బాబు? ఫాదర్ పేరు డాక్టర్ లవంగం, మదర్ పేరు డాక్టర్ కర్పూరం. ఏమైందండి? కారు చెప్తారా?